నా పెద్ద కొడుకు లేక చికెన్ అడిగాడు. నేను బజార్కి వెళ్ళి 2 జాయింట్లు తీసుకొని వచ్చాను. ఈ జాయింట్లకు 2 స్పూన్ల కార్న్ఫ్లవరు మరియు 2 స్పూన్ల కారం పొడి, 1 టీ స్పూను పసుపు, అలాగే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, దీంతోపాటు గరం మసాలా మరియు సాల్ట్ యాడ్ చేశాను. దీంట్లో 30 ml మరి వంటలో వాడుకున్నటువంటి నూనె ఒక 30 ml తీసుకొని దీనికి యాడ్ చేసి బాగా మిక్స్ చేయడం జరిగింది. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ను ఒక 30 minutes అలాగే ఉంచాను. ఆ తర్వాత స్టవ్ పైన ఒక కళాయి పెట్టి ఆ కళాయిలో నూనె వేసి కొద్దిగా బాగా అంటే బాగా కాదు, ఓ మీడియంగా బాగా వెచ్చగా అయిన తర్వాత అందులోకి జాయింట్లు వేయడం జరిగింది. ఒక పక్క బాగా జాయింట్ కాలిన తర్వాత దాన్ని రెండో పక్క కూడా తిప్పడం జరిగింది. చూడండి, తిప్పుతుండగానే పెనం దొర్లుతుంది. యాక్చువల్లీ దాన్ని కిందికి తీసి మళ్ళీ తిప్పి స్టవ్ పై ఉంచాను. ఎందుకంటే వీడియో నేనే తీస్తున్నాను, ఈ చికెను నేనే చేస్తున్నాను. ఇలా చేసిన చికెన్ని మా అబ్బాయికి తినడానికి ఇచ్చాను. మా అబ్బాయి ఈ చికెన్ తిని చాలా సూపర్గా ఉందండి డాడీ అన్నాడు. ఇంత గొప్ప మంచి కాంప్లిమెంటు ఇస్తే నాకు ఇంతకంటే సంతోషం ఇంకేం కావాలి. సో మా బాబుకు ఇలా సండే లేదా మేము ట్యూస్డే అండ్ వెడ్నెస్డే తింటాము. ఆ టైంలో తీసుకొచ్చి మా బాబుకు చేసి ఇవ్వడం జరుగుతుంది. నేను కొద్దిగా స్పెషల్ ఎక్కువగా మా బాబు వెజిటేరియన్ తింటాడు. వెజ్లోనే కొన్ని ఐటమ్స్ చేసి మా బాబుకు ఇస్తుంటాను నేను. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సూపర్ బ్రదర్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. చాలా రోజుల నుండి చూస్తున్నాను, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.